మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అనిల్ కుమార్ గారు, గుర్రంకొండలో కూడా లెవెల్ క్రేట్స్ పెట్టాలి, అది అక్కడి మండి యజమానులు తీసుకోవాలన్న. మదనపల్లి మార్కెట్ అయితే దిగ్విజయంగా 3 రోజుల నుంచి లెవెల్ క్రేట్లే వేలంపాటు జరుగుతుంది. ఇక సురేష్ గారు, రేట్ తగ్గితే రైతులకు శోకం, రేట్ పెరిగితే రైతులకు ఆస్కార్ అవార్డు సాధించినంత ఆనందం. ఇక నారాయణ గారి కన్నడలో ఆయన మెసేజ్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అన్నా, రైతులు ఆందోళన చెందకండి, ఏప్రిల్ 10 నుంచి పక్కాగా చిన్న బాక్స్ 15 కేజీల బాక్స్ 500 నుంచి 600 రూపాయలు అమ్మవచ్చు అన్న ఆశాభావాన్ని నారాయణ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, జూలైలో 1000 రూపాయలు అమ్ముతుంది వినోద్ కుమార్ పలగాని గారు. ఇక శివకుమార్ గారు అయితే 2025 టమోటా చరిత్రకి ఎక్కుతుంది, భారీ 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 ప్లాంటేషన్ జరుగుతున్నాయి. మండీ యజమానులు కొత్త క్రేట్లకి ఆర్డర్లు ఇచ్చారు, ఎందుకంటే ఈసారి మండీల్లో ఖాళీ క్రేట్లు దొరకడం చాలా కష్టం. దీనికి రిప్లై కామెంట్లు వచ్చాయి, అవి కూడా చూద్దాం. అది చూసే ముందు అయితే, కోలార్ జిల్లాలోని నర్సరీల్లో అమ్ముడు పోని టమోటా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, గత 10 రోజుల నుండి అమ్మకాలు లేవు. దాని కేసుడు కడితే అవునన్నా, కానీ ఎందుకు అంత తక్కువ అమ్మకాలు జరుగుతుందో కారణం తెలియదు. కోలార్ జిల్లా నర్సరీలు అయితే ప్రస్తుతం అయితే టమోటా నారు వెళ్ళడం లేదు. 10 రోజుల నుంచి అమ్మకాలు లేవని కేసుడు కామెంట్ పెట్టారు. ఒకటన్నా, భారీ ప్లాంటేషన్ జరుగుతున్నాయి కదా, టమోటా ప్లాంట్ చేసేవాళ్ళు కాస్త వెనకడి వేస్తున్న మాట అయితే వాస్తవము. అది కొద్దిమంది మాత్రమే వాయిదా వేస్తున్నారు, ఒక 10-15 రోజులు తర్వాత చేద్దామని చెప్పి. వరసకు అల్లుడయ్యే మా సీఎం ఫయాజ్ గత 3 రోజులు చెప్పి నేను యూట్యూబ్లో డైలీ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాను. దానికి అమాను గారు, అల్లా జల్దీ మిల్లేక తోఫిక్ అతా ఫర్మా, మరొక అన్నదాత ఇంకా దొరకలేదన్న కామెంట్ పెట్టే, లేదన్నా చాలా చోట్ల వెతుకుతున్నాము, ఇంకా దొరకలేదు. మీకు ఎవరైనా కనిపిస్తే మాత్రం దయచేసి నా ఫోన్ నెంబర్ కాల్ చేసి చెప్పండి అన్న. ఇక లోకి డార్లింగ్ గారు, ఏప్రిల్ టమోటా కింగ్, ఏప్రిల్ 15 స్మాల్ బాక్స్ 400, ఏప్రిల్ మంత్ ఇంక్రీజ్ రేట్స్. ఈ 3 కామెంట్ కూడా లోకి డార్లింగ్ గారివే. అయితే ఛత్తీస్గఢ్ ప్రస్తుతం టమోటా పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ఏప్రిల్ 15 తేదీ నాటికి చిన్న బాక్స్ 400 అవకాశం ఉందని చెప్పి శ్రీరామారావు రిప్లై కామెంట్ ఇచ్చారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, మొహమ్మద్ గారు, అన్నా, బయట రాష్ట్రాల కాయలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఏప్రిల్ చివరి వరకు కూడా అక్కడ బయట రాష్ట్ర కాయలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మే ఫస్ట్ వీక్ విల్ బి రైస్ బ్రో మై ఎక్స్పెక్ట్, మే తొలి వారంలో ధర పెరిగే అవకాశం ఉంది నా అంచనా అని చెప్పి చంద్రకాంత్ కామెంట్ పెట్టారు. మేబీ అమ్మా, ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయితే ఖచ్చితంగా ధర పెరుగుతుంది. ఇక నరేంద్ర గారు, 4 మార్చ్ 20 డేట్కి మాకు టమోటా శాంపుల్ పడతాయన్నా, 400-500 అమ్ముతాయన్నా, మీరు చెప్పండి అన్న. ప్రస్తుతం అయితే 400, 250, 270 లెవెల్ గేట్లు పెడుతున్నాయి. ఫుల్ క్రేట్లు లెక్క వేసుకుంటే మదనపల్లి అయితే లెవెల్ గేట్లు 200 రూపాయలు టాప్ ధర పెడుతుందన్న. మార్చి 20కి కటింగ్ అన్నారు, 400-500 చూద్దామన్న, వెయిట్ అండ్ సీ. ఇక చివరిగా శ్రీరామ గారు, గ్రేడింగ్ ఈజ్ మోస్ట్, ఫార్మర్ షుడ్ డూ గ్రేడింగ్ అట్ యువర్ గార్డెన్ ఓన్లీ అండ్ దెన్ బ్రింగ్ దోస్ టమోటాస్ టు మార్కెట్. సైజ్ శ్వేతాదన్న ఈజ్ టెల్లింగ్ కరెక్ట్, ఫార్మర్ షుడ్ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్ టు సేవ్ మదనపల్లి టమోటా మార్కెట్. రైతు సోదరులందరూ మీ తోట దగ్గర టమోటా క్లీన్ చేసుకోండి. అలా చేస్తేనే మదనపల్లి మార్కెట్ కూడా గత వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ మదనపల్లి మండి యజమాని సంగతి సహకరించమని శ్రీరామగారు విజ్ఞప్తి చేస్తున్నారు. తోట దగ్గర కాయలు క్లీన్ చేయండి, మార్కెట్కు తీసుకురండి అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.